మనీష్ నువ్వు చాలా ఫన్నీ. 2000 రూపాయల నోట్లు చూడటం ఎంత కష్టమో అదే విధంగా నేను చేసిన రసగుల్లాని చూడటం కూడా అంతే కష్టం. అద్భుతంగా ఉంటాయి. ఇదేదో గొప్ప విషయంలా మాట్లాడుతున్నారు. ఓహో, నేను ఎంత కష్టపడి ఇది తయారు చేసి తీసుకొచ్చాను, మీరేంటి ఇంత సులభంగా అనేశారు? ఇది అద్భుతంగా లేదా? అరే లేదు హనీ, ఇది నాకు జరిగిన అవమానం. ఇది అద్భుతం అని చెప్పకూడదు. ముందు ఇతను ఎవరో అడిగి తెలుసుకుందాం. మీరెవరో చెప్పండి. ఆ, ఇదిగో ఈయన నా ఫ్రెండ్ మనీష్, టెన్నిస్ లో చాలా గొప్ప ప్లేయర్. మనీష్ నువ్వు నాకు టెన్నిస్ నేర్పిస్తావుగా? అతనెందుకు మీకు టెన్నిస్ ఆడడం నేర్పించాలి? మీకు నేర్పడానికి నేనున్నాను కదా. ఈ ప్రపంచంలో ఎంత పెద్ద విషయమైనా సరే మీరు గనక నాకు తోడుంటే నేను ఆ పని సులువుగా చేస్తాను. వావ్! మీరు భలే మాట్లాడుతున్నారు సార్. మనీష్ కాలేజ్ టైం అప్పటి నుంచి ఇలాగే మాట్లాడతాడు. కళాగారు, ఆయన మీకంటే చాలా స్మార్ట్. ఏంటి అనుమానమా? అయితే ఏంటి, నేను ఇతని కంటే గొప్ప టెన్నిస్ ప్లేయర్. టెన్నిస్ ప్లేయరా? ఇలా చూడండి, ఎంతటి ఎదురుగాలి వీచినా దాన్ని దాటుకుని చాలా వేగంగా కాలేజ్ టైంలో టెన్నిస్ ఆడేవాడిని. చప్పట్లు. మీరు నన్ను టెన్నిస్ లో ఓడిస్తేనే అందరూ మీకు చప్పట్లు కొడతారు. సరే, వచ్చే ఆదివారం మనం మ్యాచ్ పెట్టుకుందాం. డన్. ఓకే బంగారం, ఇక నేను బయలుదేరతాను. అలాగే వెళ్ళి రండి. మీకు టైం దొరికినప్పుడల్లా ఇంటికి వస్తూ ఉండండి. ఓకే. కన్నా సార్, మీకు నిజంగానే టెన్నిస్ ఆడడం వచ్చునా? నాకు ఆడటం రాదు, కానీ మన డాక్టర్ బాలుకొచ్చు కదా. కానీ మీరే కదా ఆడాలి. డాక్టర్ బాలు వచ్చి ఆడరు కదా. ఆ విషయం నాకు తెలుసు. నాకు టేబుల్ టెన్నిస్ ఆడడం వచ్చు. నేను టెన్నిస్ బాలు దగ్గరే నేర్చుకుంటాను. మనకింకా ఒక వారం టైం ఉంది. అరే రే, కన్నా సార్కి టెన్నిస్ నేర్పించడానికి వచ్చిన మిస్టర్ బాలు సార్ పరిస్థితి చాలా దారుణంగా మారింది. మీరు 7 రోజుల్లో కాదు 7 ఏళ్లైనా నేర్చుకోలేరు. ఇలా రా. టెన్షన్ గా ఉన్న నీ మొహంతో చింపాంజీలా ఉన్నావు. ఎందుకు నెట్టు దాటి ఇటువైపుకి వచ్చావు? నువ్వు అటువైపు నెట్ నుంచి వచ్చేస్తే అటువైపు నిలబడి ఎవరు ఆడతారు? ఎవరు ఆడకపోతే నువ్వు ఇక టెన్నిస్ ఎలా ఆడతావు? అరే రే, మీ నోట్లో చక్కెరపాకం పోయ్యా. మీరే కదా నన్ను ఇక్కడికి రమ్మని చెప్పారు. నేనేదో అలవాట్లో అలా అనేశాను. నువ్వు ఇప్పుడు ఇక్కడికి వచ్చేసావు కదా. నీకొక విషయం చెప్పాలి. నీ తలలో ఉన్న బుర్ర మేకలాగా మెయ్యడానికి వెళ్ళింది. ఇది సరిపోదని నువ్వు నా దగ్గరికి వచ్చి నా బుర్రని తింటున్నావు. నువ్వు ఇలా తిట్టే బదులు ఆయనకు ప్రాక్టీస్ ఇవ్వచ్చు కదా. ఏంటి అనుమానమా? ప్రాక్టీసా? ప్రాక్టీస్ ఎవరికిస్తారో తెలుసా? కొంచెమైనా ఆట తెలిసిన వాళ్ళకి. ఇతను చేసే సర్వీస్ కన్నా హోటల్లో చేసే సర్వీస్ బాగుంటుంది. నేను కాలేజ్ టైంలో అప్పుడప్పుడు టెన్నిస్ ఆడాను. బన్నీ ఇలా రా. ఈయనకి టెన్నిస్ నేర్పించానంటే నేను కూడా టెన్నిస్ ఆడడం మర్చిపోతాను. నువ్వు టెన్నిస్ ఆడతావు కదా, నువ్వే నేర్పించు. ఈ బాధ్యత నువ్వు తీసుకో. ఈ భారాన్ని నీ నెత్తి మీద నుంచి నీ నెత్తి మీద పెడుతున్నాను. నేను వస్తా. డాక్టర్ బాలు ఆగండి, చెప్పేది వినండి. ఇప్పుడు మనం ఏం చేద్దాం? ఏం చేయమంటారు? మీకు కొంచెం ఆడడం వచ్చు కదా. నేను మీకు ప్రాక్టీస్ ఇస్తానులే, రండి.
ఒకే ఒక్కసారి మీరు కొట్టే బాలు నెట్ దాటి వచ్చేలా కొట్టండి కన్నా సార్. అరే ఒక కుక్క పిల్ల బాల్ కోసం అటు ఇటు ఎలా తిరుగుతుందో అలాగే ఈ బాల్ కోసం నన్ను మీరు అటు ఇటు తిప్పిస్తున్నారే. ఒత్తుత్తి కారణాలు చెప్పకండి, ఈసారి బాల్ మీకే కొడుతున్నాను. Honey Bunny are chasing Bad Monkey. Don't act like a hunky, cause I am a bad monkey. Powerful power-ups and use boosters to beat boss in this fight. An all-new adventure awaits you in Honey Bunny Ka Choma, The Crazy Chase. Brand new game. Download now only on Google Play Store. అరే బాలు నా బ్యాట్కి వచ్చేలా కొడతాం అనుకుంటే పగిలిపోయేలా నా మొహానికే కొట్టావే. అద్భుతం అద్భుతం చాలా అద్భుతం. మనం ఊరంతా వెతికినా కూడా ఇంత మంచి ప్లేయర్ దొరకరు. అనుమానమా? కన్నా సార్, గబ్బిలా ఇలా వేలాడకుండా వచ్చి ఆట ఆడండి. మనకి కేవలం 7 రోజులే ఉన్నాయి. అవును, మనీష్ ని మీరు ఓడించాలా లేదా? మ్మ్. జీవితంలో ఎప్పుడు మిస్ అవ్వదు. కరెక్ట్ గా కొట్టారంటే గురి తప్పదు. ఇప్పుడు అలాగే కొట్టారు, చప్పట్లు. వావ్, నేను మీకే థ్యాంక్స్ చెప్పాలి. ఎందుకంటే ఈ ఆట నేను మీ వల్లే నేర్చుకున్నాను. అవును, రేపు ఖచ్చితంగా మీరే గెలుస్తారు. మ్మ్. మీరు రెడీగా ఉన్నారా? నేను ఎప్పుడో రెడీ. అవును, ఈయనెవరు? ఓ ఆయనే డాక్టర్ బాలు, ఈ మ్యాచ్ కి రెఫరీ. సరేనండి, మ్యాచ్ స్టార్ట్ చేద్దాం. ఎస్. ఇప్పుడు ఆడింది ట్రయలే. ఇలారా, ఇదేమన్నా క్రికెట్ అనుకుంటున్నావా? ఇక్కడ ట్రయల్ బాల్స్ అన్ని ఉండవు. మర్యాదగా టెన్నిస్ ఆడు, లేకపోతే నిన్ను వెన్నిస్ కి పంపించి ఆ ఊరంతా నిన్ను తిప్పి ఇంగ్లీష్ ఛానల్లో ముంచి పైకి లేపి ఆరబెట్టి కుతుబ్ మినార్ లో వేలాడ తీస్తాను. త్వరగా వెళ్ళి గేమ్ ప్రారంభించు. అరే అసలు మీరు ఏం ఆడుతున్నారు? అసలు నాకు ఇది ఏమాత్రం కరెక్ట్ అనిపించడం లేదు. అనుమానమా? ఫస్ట్ సెట్ లో మనీష్ గెలిచాడు. కన్నా సార్, అయినా మీరేమిటి ఎలా ఆడుతున్నారు? మిత్రమా, ఇన్ని రోజులు తన ప్రాక్టీస్ చేయడం మీరు చూశారు కదా. ఆయన టెన్నిస్ ఆడుతున్నారని మీకు తెలియదా? రే గాడిద, తన ఉద్దేశం ఏంటంటే ఎందుకింత దారుణంగా ఆడుతున్నావని. దారుణం, అన్యాయం. ఇప్పటి వరకు మీరు ఒక్క పాయింట్ కూడా తీయలేదు. అనుమానమా? ఇలా చూడండి, ఇవన్నీ నాకెందుకు చెప్తున్నారు? వెళ్ళి వాడికి చెప్పండి కొంచెం మెల్లిగా కొట్టమని. అవునవును, ఆయన అవునా మీ ఇంటి పనివాడా మీరు చెప్పేవన్నీ వినడానికి? అరే రే, సరిపోయింది పో. కన్నా సార్, ఒక్కసారి ఇలా ఆలోచించండి. దీన్ని మీరు బాల్ అనుకోవద్దు. మీ జీవితంలో మీకు ఏదైతే ఇష్టం లేదో ఆ ఇష్టం లేని దానిగా దీన్ని అనుకోండి. ఇది బాల్ కాదు, గుడ్డు. టీచర్ మీకు ఎగ్జామ్ లో గుడ్డి సున్నా వేసింది కదా. లోన్ తీసుకుని డబ్బులు కట్టిన ఓ వ్యక్తితో మీరు ఫైట్ చేస్తున్నారు అనుకోండి. వావ్, సూపర్ కన్నా సార్, వాట్ ఏ షాట్. ఇది స్కోర్ చెప్పాల్సిన సమయం. ఫైనల్ సెట్ ని ప్రారంభించండి.
ఈ సెట్ లో మీరు 4-0. కన్నా గారే ఈ సెట్ లో గెలిచారు. ఓ వావ్, అదరగొట్టేశారు కన్నా సార్. చాలా బాగా ఆడుతున్నారు. మీరు నిజంగా చాలా బాగా ఆడారు. ఈ రోజు నాకు ఇన్ని పొగడ్తలు దొరుకుతున్నాయంటే దానంతటికీ కారణం బన్నీనే. చప్పట్లో. ఇలా రావ్, నేను ఎలాగైనా దీంట్లోంచి జారుకుందామని ప్రయత్నించాను, కానీ నువ్వు కన్నా గారికి బాగా నేర్పించావు. అందరికీ అర్థమయ్యేలాగా చేశావు. చరిత్రలో నీ పేరు నిలిచిపోయేలా చేశావు. భలే. అరే టెన్నిస్ ఏవి బన్నీ నేర్పించలేదు. బన్నీ కన్నా సార్ దగ్గరికి వెళ్ళి మీ బ్యాంక్ లో ఎవరైనా లోన్ తీసుకొని తిరిగివ్వకపోతే ఎలా ఉంటారో అలా ఆడమని చెప్పాడు. అందుకే బాల్ ని ఆయన అలా కొట్టారు.